పల్లవి అయితే డాన్సులు చేస్తూ గెంతుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అవని వెళ్తుంది. ఇక అవని రావటంతో ఏంటి అక్క, ఏంటి ఈ ఈ ఇంటిని నేను కూల్చేస్తాను అన్నాను కదా, ఆ మాట నిజమే. ఆ మాటకి ఇప్పటికైనా సరే నీకు అర్థమవుతుందా? నేను ఈ ఇంటిని గొప్ప కూల్చేస్తాను. ఈ ఇంటికి నీకు ఇంకో విషయం చెప్పనా, నేను ఈ ఇంటికి ఒక వారసుడిని ఇవ్వబోతున్నాను. నా కడుపులో పెరగబోయే బుడ్డ ఈ ఇంటికి వారసుడు. నువ్వు నీ బిడ్డ దానికి కాంపిటీషన్ కాకూడదు. అందుకే మిమ్మల్ని లేకుండా చేయడానికి నేను ఈ ప్లాన్లన్నీ వేస్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు మాత్రం మాకు కాంపిటీషన్ అస్సలు కాకూడదు. నాకు కొడుకు పుడతాడు, నా కొడుకే వారసుడు అవుతాడు అని చెప్పి పల్లవి అయితే అవనితో అంటూ ఉంటుంది. అది విని అవని అయితే ఏంటి నువ్వు ఇలా రెచ్చిపోతున్నావు, అయినా నీ ఆటలేం సాగవు, నేను చూస్తూ ఊరుకోను. ఈ ఇంటిని కుప్పకూల్చేస్తావు అంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావు? నీ ఆటలు అస్సలు సాగవు, జరగనివ్వను అని చెప్పి అవని అంటుంది. అది వినగానే పల్లవి అయితే చూసుకుందాం ఛాలెంజ్ అని చెప్పి పల్లవి అంటుంది. ఇక పల్లవి మాటలకు అవని అయితే అలా చూస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే నాకు పుట్టిన బిడ్డ ఈ ఇంటికి వారసుడు అవుతాడు అని చెప్పి ఛాలెంజ్ చేస్తుంది. దాంతో అవని అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.